మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న జన్మించారు. చిత్రంలో కనిపిస్తుంది వాళ్ళ ఇల్లు. 1958 గురుశరణ్ కౌర్తో వివాహం జరిగింది. ఈమె ప్రొఫెసర్, రచయిత. వీరికి 3 కూతుళ్ళు. 1982లో ఆర్బీఐ గవర్నర్గా చేశారు. ఆ సమయంలో కరెన్సీ నోట్లపై ఉన్న సంతకాలు, రాజకీయాలు పరిచయం చేసిన పివి నరసింహారావు గారనే చెప్పాలి. 1991 దుర్భర ఆర్థిక పరిస్థితులను దేశాన్ని గట్టెక్కించడానికి రాజ్యసభకు పంపి ఆర్థిక మంత్రిని చేశారు. లిబరేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పాలసీలతో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు ప్రైవేటైజేషన్ ద్వారా నాటి సంస్కరణకు నేటి చిరస్థాయిగా నిలిచాయి. దేశ విభజన తర్వాత వారి కుటుంబం అమృత్సర్కు వచ్చింది. పేషావర్లో అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదివారు. 1952 పంజాబ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ చేశారు. 1954లో మాస్టర్స్ చేశారు. 1957లో కేంబ్రిడ్జ్ నుంచి డిగ్రీ, 1962లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్లో డీఫిల్ పట్టా పొందారు. 1957 నుంచి 1971 వరకు పంజాబ్ యూనివర్సిటీ ఎకనామిక్ ప్రొఫెసర్గాను, 1972 కేంద్ర ఆర్థిక చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గాను, 1976 ఆర్థిక కార్యదర్శిగాను, 1982 నుంచి 1985 వరకు ఆర్బీఐ గవర్నర్గాను, 1991 నుంచి 1996 వరకు ఆర్థిక మంత్రిగాను, 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా చేశారు. రుణమాఫీకి ఆద్యుడు మన్మోహన్ సింగ్ గారు. 2008 రుణమాఫీ డేరింగ్ నిర్ణయాల కారణంగా యూపీఏ గవర్నమెంట్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఉపాధి హామీ పథకానికి మన్మోహన్ సింగ్ గారు హయాంలోనే ప్రారంభించారు. ప్రజలు ఉపాధి కల్పించారు. మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలో ఫలితం ఇదే. 1991 ఆర్థిక సంస్కరణ కారణంగా ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, టెలికమ్యూనికేషన్ రంగాల్లో యువతకి భారీగా ఉపాధి దొరికింది. ప్రస్తుతం ఉన్న ఐటీ రంగం అభివృద్ధికి ఇప్పటి నిర్ణయాలు పునాదులు. ఎన్ని హోదాల్లో పనిచేసినా మన్మోహన్ సింగ్ ఒకప్పుడు తిండికి కూడా ఇబ్బందులు పడ్డారని ఆయన కుమార్తె దమయన్ సింగ్ ఓ పుస్తకంలో ప్రస్తావించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ట్యూషన్ ఫీజు ఖర్చు కలిపి ఏడాదికి 600 పౌండ్లు అయ్యేది. పంజాబ్ యూనివర్సిటీ 160 పౌండ్లు ఇస్తూ ఉండేది. తాత డబ్బులు సర్దుబాటు కాక పంపడం ఆలస్యం అయ్యేది. దీంతో నాన్న కొన్నిసార్లు పస్తులు ఉండేవారని ఆమె కుమార్తె దమయన్ సింగ్ ఒక పుస్తకంలో ప్రస్తావించారు. డబ్బులు పొదుపుగా వాడుకుంటూ కొన్నిసార్లు చాక్లెట్లతోనే కడుపు నింపుకునేవారని తెలిపారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత రెండో దఫా కూడా ఎన్నికైన భారత ప్రధానిగా బాధ్యత స్వీకరించి తొలి సిక్కు మతస్థుడుగా మన్మోహన్ సింగ్ గారు. పేరు చెప్పగానే ఆయన అసలేం మాట్లాడరని అంతా అంటారు. అవును, నిజమే. మాటలు చెప్పే వ్యక్తి కాదు, చేతల్లో పని చేయించి చూపించే నేత. మన్మోహన్ సింగ్ గారికి 1987లో పద్మభూషణ్ వరించింది. మన్మోహన్ సింగ్ గారు 90 ఏళ్ల వయసులో కూడా వీల్చైర్లో వచ్చి రాజ్యసభలో ఓటు వేశారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. క్లిక్ ది బెల్ ఐకాన్.